ఏమైందిరా నీకు? ఏమైంది? ఇంత డర్పుక్ లేకుంటే ఎట్లరా? థు! ఒకప్పుడు అలారం కంటే ముందే లేచేవాణ్ణి, కానీ ఇప్పుడు అలారం మోగినా లేవాలనిపించట్లేదు. దానికి కారణం నా బద్ధకం కాదు, భయం. ఈ భయం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ ఎందుకు పుట్టిందో తెలుసు. ఎందుకంటే నేను సన్నగా ఉన్నందుకు, అందగాన్ని కానందుకు, నా హైట్ 6 అడుగులు అవ్వనందుకు, ఇన్స్టాలో నాకు లక్షల్లో ఫాలోవర్స్ లేనందుకు. నిజమే, సినిమాల్లో హీరో అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కావాలన్నారు. ఇవన్నీ లేకపోవచ్చు కానీ నా దగ్గర నటన ఉంది అని చెప్పారు. నీ నటన నీ దగ్గరే ఉండనివ్వు అన్నారు. అది విన్నాక బాధలో కూర్చున్న నాకు నాని అన్న కనిపించినట్టుగానే అనిపించింది. అదేంటంటే డైరెక్టర్కి అవేం అక్కర్లేదు కదా, డైరెక్షన్ చేసే స్కిల్స్ ఉంటే చాలు, కష్టపడే తత్వం ఉంటే చాలు అని. అందుకే నేను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. I'm the best. I'm the best. I can. I will. I can. I will. Winner. I'm going to win. I'm gonna show you how great I am. I'm the best ever. I'm the most brutal and most vicious and most ruthless champion there's ever been. I am the best guy out there. I'm the best, and I know I'm the best. Bitch, and you know I'm the best. Show me, son. Get it. 19. Show me, son. It's not over until I win.
ఐఎమ్ ద బెస్ట్. ఐ క్యాన్, ఐ విల్, ఐఎమ్ ద బెస్ట్. బ్రో, అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఇంటర్వ్యూస్ ఇక్కడేనా? అవును బ్రో, ఇక్కడే. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. హ్యావ్ ఏ సీట్. ఫామ్ మొత్తం ఫిల్ చేశారా? మ్యామ్. మరి మీ నేమ్? సారీ మ్యామ్. ఇట్స్ ఓకే. మ్యామ్, పెన్ను బై. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీకు ఈ ఇంటర్వ్యూ గురించి ఎలా తెలుసు? నా ఫ్రెండ్ వల్ల తెలిసింది మ్యామ్ నాకు. ఫైన్. నౌ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మ్యామ్, నేను 2 years యాక్టింగ్ కోర్స్ చేసిన మ్యామ్. నాన్న పేరు రాజు, అమ్మ పేరు రాణి. ఇంట్లో నేనే పెద్దోండి మ్యామ్. నాకు తమ్ముడు, ఒక చెల్లి. దట్స్ ఇట్. మ్యామ్. ఓకే, విచ్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంట్రెస్ట్? డైరెక్షనా, యాక్టింగా? యాక్చువల్గా నాకు యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ మ్యామ్. మరి ఆడిషన్స్కి వెళ్ళొచ్చు కదా, ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? అది మ్యామ్, మీరు ఓన్ స్క్రిప్ట్స్ రాశాను అని మెన్షన్ చేశారు. ఎందులో రాశారు? నువ్వు చెప్పేది తప్పు. నా మాట విను. నువ్వు చెప్పేది తప్పు. నువ్వు చెప్పేది కరెక్ట్. వాడి మాట వినకు. వాడు అలాగే చెప్తాడు. వినకు, నా మాట వినకు. ఆన్సర్ తప్పుగా చెప్పు, తర్వాత ఏమవుతుందో చూడు. పర్లేదు, నువ్వు తప్పు చెప్పినా సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుంటావు కదా. భయపడకుండా నీకు తెలిసింది చెప్పు. కరెక్ట్ ఆన్సర్ ఎలాగైనా తెలుసుకుంటావు, కానీ నువ్వు ఎప్పుడు తప్పు చెప్తే నీ చేతిలోంచి అవకాశం పోతే దాని సంగతి. అలా ఏం జరగదు. తను అడిగింది నీకు తెలుసు, అది మాత్రమే చెప్పు. వాడు ఏం చెప్పినా వినకు. దేంట్లో అంటే మ్యామ్? ఐ మీన్ ఏ సాఫ్ట్వేర్లో రాశారు అని. అంటే సెల్టెక్స్, రైటర్ డూయట్, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. సెల్టెక్స్లో రాస్తా మ్యామ్. గుడ్. స్క్రిప్ట్ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంట్రా అలా తలుపావు? అసలు ఇంతవరకు ఎప్పుడైనా ఫార్మాట్ని చూసావా? అసలు తెలియని దానికి తలెందుకు ఊపావరా నువ్వు? ఏం చెప్తావు ఇప్పుడు? సీన్ హెడ్డింగ్, యాక్షన్, డైలాగ్, క్యారెక్టర్, ప్యారెంట్, ట్రాన్సిషన్. నువ్వు స్క్రిప్ట్ రాసే స్టైల్నే ఫార్మాట్ అంటారా? అదే చెప్పు. ఇంతలా ఆలోచించడానికి ఏముందిరా? నీకు తెలిసిందే అది, నువ్వు చేసే పని. అది చెప్పడానికి ఎందుకురా ఇంతలా ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది విని వాడి మాటలు అస్సలే పట్టించుకోకు. మ్యామ్, ఎడిటింగ్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందన్నారు. రే, తను అడిగే ఏ ఎక్కువ క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలియదు. ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకో. యు ఆర్ డూయింగ్ గుడ్. వెళ్ళిపోరా, ఫస్ట్ కామ్ నుంచి వెళ్ళిపో. కూల్గా ఉండరా. రే,
పోనీ నా మాట రిజర్వ్ విను. ట్రాన్సిషన్ ఎందుకు యూజ్ చేస్తారో నీ తెలుసా? వల్ల కాదు. అరే వాడి మాటలు వినకు. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం నీ వల్ల ఇంటర్వ్యూలో కాదు. అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉంది. నువ్వు వెళ్ళిపోరా. చెప్పుకో. రేయ్, నువ్వు వాడి మాటలు విని నీ నర్వస్ వల్ల ఫీల్ కాదు. అవుతున్నావు. నేను చెప్తున్నా కదా. ట్రై టు బి కూల్. నువ్వు క్లియర్ చేయలేవు. ఇక్కడ ఎంతసేపు ఉంచినా నేను డైమండ్ అవ్వలేదు. రే నువ్వు ఆపరా. వెళ్ళు. రే ఎందుకు రా వాడితో అలా ఆడుకో. వెరీ గుడ్. ఇంకా కూర్చున్నావేంట్రా మరి? మాట లే, చాలా వేసి వెళ్ళిపోరా. మాట వినకు. నీకేరా చెప్పేది. యూ విల్ యూ అంతే. క్యాన్. Very నీ good. చెప్పేది విను. అలాగే. నా మాట విను. ఏమైందిరా నీకు? ఏమైంది? ఇంత డర్పుక్ లేకుంటే ఎట్లరా? థు, నీ అమ్మ జీవితం. ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, అయినా చెప్పలేకపోయాను. తెలిసింది చెప్పడానికి ఎందుకురా అంత భయం? హ్మ్? నన్ను చూస్తుంటే నా మీద నాకే ఇజ్జత్ అనిపిస్తోంది. ఇంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటే ఎట్లరా? ఇంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటే ఎట్లా? నువ్వు ఒకప్పటికి ఉండేటోని కాదు కదరా. ఏమైంది నీకు? ఏమైంది? I can do anything. I can. I will. No. I can do anything. No. I can do anything. No. I can do anything. I can do anything. నీ మాట వినండి పోరా. I can do anything. No. I can do anything. I can. I will. I can. I will. I can. I will. I will. రేయ్ I can. రేయ్ I will. రేయ్ ఎందుకురా పిచ్చి పట్టిన వాళ్ళ అరుస్తున్నావు? ఎవరు నువ్వు? నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో అదే నేను. నా ఫ్యూచర్ వా? అలానే అనుకో. నా ఫ్యూచర్ బాగుందా? నేను అనుకున్నా నా గోల్కి రీచ్ అయ్యానా? రేయ్ ఆపరా, అవన్నీ నేను మాట్లాడకూడదు. మరి ఎందుకు వచ్చావు? ఇలా పిచ్చోళ్ళ అరుస్తే అనుకున్నవన్నీ అవుతాయా? ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు, అయినా చెప్పలేదు. చెప్పలేకపోతే తప్పు ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇలా అరుస్తే ఎలా? తెలీదు. ఏదైనా చెప్దాం అనుకోగానే నాకు రాదేమో, నేను తప్పు చెప్తున్నానేమో అనే డౌట్. అసలు నిజంగానే నాకేమైనా వచ్చా అని నాలో నాకే సందేహం. అది కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళ జడ్జిమెంట్స్ ఒకటి. వాళ్ళని ఏమైనా అడిగితే ఏమంటారో అనే భయం. ఎక్కడ? ఏంటి? నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నన్ను చూస్తే నీకు జోక్గా ఉందా? లేకపోతే ఏంట్రా, వాళ్ళు నీ ఆలోచనలోనే ఉంటారే కానీ నిజంగా నీ చుట్టూ ఉండరు. ఇన్ఫ్యాక్ట్ నువ్వేం చేసినా ఇక్కడ ఎవ్వడికి అవసరం లేదు. అవసరం లేనప్పుడు మనల్ని ఎందుకు జడ్జ్ చేయాలి? రేయ్, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో నిన్నెవ్వడూ జడ్జ్ చేయలేడు అంటిల్ అన్లెస్ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకున్నప్పుడు తప్ప. నువ్వేంటో, ఏం చేయగలవో, ఏం చేసావో నీకు తెలుసు. ఆల్వేస్ రిమెంబర్ దట్ హూ యూ ఆర్, అండ్ నో వన్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ, అండ్ నో వన్ ఈజ్ బెటర్ దాన్ యూ ఇన్ హోల్ వరల్డ్. అర్థమైందా? ఇంకేం ఆలోచించవు. పో.
ఎక్స్క్యూజ్ మీ, ఏడీస్ కోసం ఇంటర్వ్యూస్ ఇక్కడేనా? ఇక్కడే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంది బ్రో ఇది? డైరెక్షన్ ఫామ్ బ్రో, అతను ఇస్తారు. బ్రో ఫామ్ ఎవరా? థ్యాంక్ యూ. సార్ పిలవమంటారా? పిలుస్తావా? ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చినారు, ఇప్పుడు ఇంకా వస్తున్నారు. బ్రో ఇంకో 10 మినిట్స్లో మీ ఫామ్స్ అన్నీ తీసుకుంటా, ఈలోపు ఫిల్అప్ చేసి రెడీ ఉండండి. వంశీ, సార్ మొత్తం 5 ప్రొఫైల్స్ వచ్చినాయి. అయ్యా మ్. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారా? ఉన్నారు సార్. బ్రో మీరు వెళ్ళండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గెట్ ఇన్. హ్యావ్ ఎ సీట్. సారీ సార్. ఇట్స్ ఓకే. హౌ డూ యూ నో అబౌట్ దిస్? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్ మీ అబౌట్ దిస్ ఏడీ కాల్ సార్. నైస్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్. రీసెంట్లీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ థియేటర్ ఆర్ట్స్. నేను థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడే నెంబర్ ఆఫ్ ప్లేస్లో యాక్టింగ్ చేసినాను సార్. యాక్టింగ్ ఒకటే కాదు, బ్యాక్ స్టేజ్లో కూడా వర్క్ చేసినాను. బ్యాక్ స్టేజ్తో పాటు ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ నరేట్ కూడా చేస్తుండే సార్. నాకు స్క్రిప్ట్ నరేషన్ ఇంకా డీలింగ్ విత్ ఆర్టిస్ట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అది మాత్రమే కాదు సార్, 3 ప్లేస్ రిటర్న్ అండ్ డైరెక్షన్ కూడా చేసినాను. దానికి మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నేను ఒక్కనే చేసుకున్నాను. సో ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ రైటింగ్, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ సార్. ఎలాగో సినిమా ఇంకా థియేటర్ అనేది చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ సార్. బేసిక్గా ఏంటంటే సార్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. నువ్వు చెప్పేదంతా చూస్తుంటే నీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ వై డైరెక్షన్? సార్ యాక్చువల్గా నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను సార్. ఆ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, వై డోంట్ ఐ హ్యావ్ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్ అని సార్. సో అందుకే ఆల్రెడీ నేను స్క్రిప్ట్స్ రాసుకొని బౌండెడ్ పెట్టుకున్నాను సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ట్రయల్స్ చేస్తున్నాను అంతే సార్. ఫైనల్గా మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, రైటర్ అవ్వాలనుకుంటున్నారు, ఏంటి? ఐఎమ్ ఎవ్రీథింగ్ సార్. ఐ కెన్ డూ ఎనీథింగ్. సూపర్. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో స్క్రిప్ట్ మీద మీ నాలెడ్జ్ ఏంటి? సో వాట్ అబౌట్ ద ఆర్మేచర్ ఆఫ్ ది స్క్రిప్ట్ రైటింగ్? సార్ బేసిక్గా స్క్రిప్ట్ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ మనకి సీన్ హెడ్డింగ్ ఉంటుంది సార్. సీన్ హెడ్డింగ్లో
సీన్ తర్వాత బ్రో ముఖేష్ నేనే. నెక్స్ట్ మీరే బ్రో. బ్రో లోపల ఏం అడుగుతురు బ్రో? కూల్ ఉండు బ్రో, డైరెక్షన్ రిలేటెడే అడుగుతున్నారు. నువ్వు చెప్పగలవులే. కూల్ అంటావేంది బ్రో? గజ్జుమంటుంది లోపల. అంత భయం ఎందుకు బ్రో? నీకు వచ్చింది హానెస్ట్ 100% చెప్పు. రిజల్ట్స్ కోసం చూడకు. ఈ ప్రాసెస్లో మనం తప్పు చేసినావు అనుకో, నేర్చుకో అంతే. वाह क्या बोले मियाँ, एकदम सच बोले. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. బ్రో మీ పేరేంటి? సారీ, ఇంతకు నా పేరు చెప్పలే కదా. చివరిగా ఒక మాట నీకోసమే విను. నీకు తెలిసింది, నీకు వచ్చింది, నీకు నచ్చింది, చేసుకుంటూ నువ్వు పోరా. నీకు తెలిసింది, నీకు వచ్చింది, నీకు నచ్చింది, చేసుకుంటూ నువ్వు పోరా. చూసిన దాన్ని నిజమనుకోకు, చూడని దాన్ని అబద్ధమనకు. కనబడే దాన్ని కనబెడుతుండు, కనబడలేదా కనుకో ముందు. అంతా కన్నుల ముందే ఉంది, కనిపెట్టగలవా అని అంటూ. కన్నులు మూస్తే కనబడుతుంది, కల్లోలాన్నే పోగొడుతుంది. ఎవ్వడికి టైమే లేదు, ఆలోచించరు నీ కోసం. తెలిసింది చెప్పడానికి భయనే పడకు, బోనేస్తాం. తెలియందా అడగటానికి వెనుకడిగే ఒక ప్రియనేస్తాం. నీ చుట్టూ ఎంతమందున్న వెయ్యరాడుకు నీకోసం నువ్వే ఉంటే హాయిగా ఉంటది నీ శేషం. నీకోసం చివరి వరకు నువ్వు ఉండాల్సిందే, నీకోసం చివరి వరకు నువ్వు ఉండాల్సిందే నీకోసం.